సైడ్ 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 రండి ఇప్పుడు సైడ్ రండి అన్న రాజన్నా రా ఓకేనా ఓకే Claps, claps. ఇది రిసెప్షన్ సార్ మన నుంచి డోనర్ ఉంది మెడికల్ ఎగ్జామినేషన్ బ్లడ్ కలెక్షన్ నమస్తేనా నమస్తే నమస్తే ఏంటి నమస్తే కదా గతంలో ఫ్రెండ్స్ లేకపోవడం అందుబాటు లేకపోవడం బాగా నిధులు ఉన్నాం ఆర్డర్ చేస్తాం సొంత ఛార్జ్ చేస్తారు సైడ్ రండి సర్టిఫికేట్ తీసుకొచ్చి రాసి సార్ ఎనీ టైం నెగిటివ్ గ్రూప్ చాలా రేర్ నాకు ఇంట్రెస్ట్ ఇట్లా అని అక్కడ నుంచి వచ్చాను ఓన్లీ బ్లడ్ తీసి అదే బ్లడ్ ఇచ్చాము ఎప్పుడైనా తీసి సపరేట్ చేసి ఏ పేషెంట్ ఏది అవసరమో సపరేట్ చేసి అందరికీ ఒకటే వాళ్ళు జనరల్గా ఓకే వీళ్ళంతా టీమ్ సార్ బ్లడ్ ఎక్కడ అవసరం వస్తే అక్కడ వాలీబాల్ సార్ మొమెంట్ టికెట్ చూసుకున్నారే ఓకే మీరు అక్కడ పోండి ఫోటోగ్రాఫ్ ఓకే బాబు ఎక్విప్మెంట్ సార్ ఇవన్నీ జపనీస్ టెక్నాలజీ ఇవన్నీ స్టోరేజ్ సార్ ఇక్కడ 4 degreesలో స్టోరేజ్ ఉండాలి 4 degrees లేకుంటే అలారం కూడా ఇరిగేషన్ చేస్తుంది బ్లడ్ పేషెంట్ ఇచ్చే ముందు ఇక్కడ ప్రాసెస్ చేస్తాం పేషెంట్ డోనర్ బ్లడ్ ప్రాసెస్ చేసి
వాళ్ళ కంఫర్టబుల్ అయితే ఇష్యూ చేస్తాం. మా దగ్గర అటు హైలీ అడ్వాన్స్ జెనరిక్ కార్డు టెక్నిక్ ఉంది సార్. దీంట్లో ఎర్రర్ జరిగే ఛాన్సెస్ 0.1% సార్. ఎర్రర్ జరిగే ఛాన్స్ చాలా తక్కువ. డోనరు శాంపిల్, పేషెంట్ శాంపిల్ మిషనరీ ఆటోమేటిక్గా చెక్ చేస్తారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతేనే మనం అది బయటకు పంపిస్తాం పేషెంట్. అంటే అక్యురెన్సీ 100% ఉంటుంది. బయట మాన్యువల్గా చేసే విధంగా ఉండదు. అక్యురెన్సీ 100%. ఇక్కడ బయట స్క్రీనింగ్ చేస్తారు సార్. ఏదైనా టెస్ట్ కనెక్ట్ చేస్తారు. హెచ్ఐవి, హెచ్బిసిపి, హెచ్ఐడిసి, మీడియా స్క్రీన్ బెడ్, కలెక్ట్ అయిన బెడ్ ఇక్కడ సపరేట్ చేసిన కాంపొనెంట్స్ స్టోర్ చేస్తాం. ఇందులో ఐటెమ్స్ మిషనరీ కంటిన్యూస్ యాక్టివేషన్ లేదంటే దగ్గరుండి మాకు బాగా ఎవరికి ఇక్కడ క్వాలిటీ అనాలిసిస్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈరోజు మనకు మెడిపల్స్ అనే ఒక బ్లడ్ సెంటర్ని ప్రారంభోత్సవానికి చేసిన మన శాసనసభ్యులు గౌరవనీయులు సునీల్ కుమార్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా డాక్టర్లకి, ప్రముఖులకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన నెల్లూరు పట్టణంలోకి సుదూర ప్రాంతం నుంచి అంటే నాయుడుపేట, సొల్లూరుపేట, తడ, మన గూడూరు నుంచి బ్లడ్ కొరత కోసం వెళ్ళడం జరుగుతుంది. ఇలా రక్త కొరత లేకుండా ఉండడం కోసం సుదూర ప్రాంతం వెళ్ళకుండా అత్యవసర సమయంలో మన గూడూరు పట్టణంలోనే అత్యాధునిక సదుపాయాలతో ఒక బ్లడ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్లడ్ సెంటర్ ఓపెనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎఫ్ఎఫ్పి, టిఆర్పి అండ్ ఎస్డిపి ఆల్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. పేషెంట్కి ఏదైతే అవసరం అవుతుందో ప్రాసెసింగ్ చేసి వాళ్ళకి సంబంధించిన కాంపోనెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చారిటబుల్ సంస్థ, ఇంటిగ్రేటెడ్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనే ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ మేము దాదాపు 15 years నుంచి రన్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా రక్త కొరత లేని సమాజం నిర్మించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మన గూడూరు పట్టణంలో ఈ మెడిపల్స్ అనే ఒక బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రముఖులకి, అదేవిధంగా శాసనసభ్యులు సునీల్ కుమార్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు. డాక్టర్లకి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన అతిథులకి అందరికీ వందనాలు. ఈ కొత్తగా మనకు గూడూరు పరిసర ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్ళి బ్లడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనకు దగ్గరలో అందుబాటులో గవర్నమెంట్లో ఒకటి మాత్రం ఉంది. కొంచెం కొరతున్నా చాలామంది పేషెంట్లు నెల్లూరుకి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో డిఫరెంట్ ఉంటుంది అనమాట. హోల్ బ్లడ్, ప్యాకెట్ సెల్స్, తర్వాత ప్లేట్లెట్స్ అన్నీ కూడా కొంచెం అవసరం ఉంటుంది. డెంగ్యూ కేసులకి అంతా కూడా డెంగ్యూ పేషెంట్లకి ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు నెల్లూరుకి పోయి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ సపరేట్ చేసి సపరేట్గానే బ్లడ్ అవైలబిలిటీ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా కొంచెం అభినందించవచ్చు. ఇది మనకు అందుబాటులో తెచ్చిన దానికి మెడికల్ పల్స్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ప్రజలందరూ దీన్ని వాడుకోవాల్సిందిగా మనం చేసింది. గూడూరు శాసనసభ్యులైన పాసం సునీల్ కుమార్ గారికి, ఇక్కడ మెడిపల్స్ బ్లడ్ సెంటర్ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న డాక్టర్లకి, నేను ఇక్కడ 3 నెలల నుంచి మెడికల్ ఆఫీసర్గా ఇక్కడ వీళ్ళతో జర్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని బ్లడ్ కాంపోనెంట్స్ అందరికీ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు
అన్ని మెడికల్ సెంటర్స్కి ఇక్కడ బ్లడ్ కాంప్లెక్స్ అన్నీ దొరుకుతాయి. డెంగ్యూ పేషెంట్స్కి, గైనకాలజీ పేషెంట్స్కి అందరికీ ఇక్కడ రెడీగా ఉంటాయి. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ మిడిల్ ప్లస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, విజయభాస్కరన్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులకు, డాక్టర్లకు అందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. మన గూడూరు పట్టణంలో మనం కొత్తగా ఈ బ్లడ్ బ్యాంక్ సెంటర్ని ఏర్పాటు చేయడం ఈ చాలామందికి పేదలకు అందరికీ కూడా ఉపయోగపడేటట్లుగా చేయడం చాలా సంతోషం. మనం అందరూ కూడా దీన్ని బాగా మన గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ సెంటర్ కూడా బాగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు గూడూరు పట్టణంలో మెడిపల్స్ బ్లడ్ బ్యాంక్ని నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు మల్లికార్జున రెడ్డి గారికి, అలాగే జగన్ గారికి, సురేష్ గారికి, అలాగే ఇక్కడ ఈ యొక్క మెడిప్లస్ మెడికల్ ఆఫీసర్ మా చక్రవర్తి గారికి, అలాగే పెద్దలు మా గురువులు గోపాలన్న గారికి, అలాగే పెద్దలు డాక్టర్ రమణయ్య గారికి, పులిశరణ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే మా భాస్కర్ రెడ్డి గారికి, నిలుపు భాస్కర్ రెడ్డి గారికి, మా కరుణాకరణకి, అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా పైకి మాత్రం చూసేదానికి ఏం లేదు, కానీ లోపల వస్తే నిజంగా కళ్ళు తిరిగిపోయేటువంటి పరిస్థితి. అంతా కూడా దాదాపు 1 కోటి పైగా ఎక్విప్మెంట్ కేవలం బ్లడ్ కోసమే పెట్టి గూడూరులో పెద్దలు మా డాక్టర్ గారు రమణ గారు చెప్పినట్టు హాస్పిటల్ అయితే ఒకటి ఉంది, కానీ పాపం వాళ్ళు కూడా రక్తం దొరక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మొన్న మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఒక బిడ్డకి బ్లడ్ కావాలంటే కూడా ఇబ్బంది పడ్డాం. ఆ బ్లడ్ని టెస్ట్ చేయకుండా ఎక్కించినందుకు ఇక్కడ ఏంటంటే బ్లడ్ నాకు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బ్లడ్ని ప్లస్ నా బ్లడ్ని మ్యాచ్ చేసి సూట్ అయితేనే అది ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఇక్కడ లేదు కాబట్టి ఆ బిడ్డకి ఇప్పుడైతే జ్వరం వచ్చి మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి కూడా జరిగింది మొన్న. కానీ ఇక్కడ అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టి, అలాగే ముఖ్యంగా ప్లేట్లెట్స్ దారుణం పరిస్థితి మాకు తెలుసు. మా కళ్ళ ముందే చాలామంది అవి లేక చనిపోయారు. చాలామంది నెల్లూరుకి, చెన్నైకి పోయి చూపించుకున్నారు. డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఇబ్బంది లేదు, డబ్బులు లేని అప్పు చేసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ అసలు నిరుపేదలు ఖచ్చితంగా అప్పు లేకపోతే చనిపోతారు, వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మా వాళ్ళు మల్లికార్జున రెడ్డి వాళ్ళ బృందం ఇక్కడ ప్లేట్లెట్స్ కూడా దొరికేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. అట్లాగే వీళ్ళందరికీ కూడా ఈ మంచి సెంటర్లో ఇటువంటి మంచి గృహాన్ని ఇచ్చినందుకు అన్న సుధాకర్ అన్న గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ అంటే మామూలుగా ఎవరు ఇవ్వరు, కానీ అన్న గూడూరు ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క ఇంటిని ఇచ్చారంటే నిజంగా ఆయన్ని అభినందిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే అడిగాం, ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏమైనా డబ్బులు ఏమన్నా ఇక్కడ చెల్లించాలని అడిగాం. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ గవర్నమెంట్ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటే జీవో ప్రకారం మేము కలెక్ట్ చేస్తాము అంతే తప్ప. అయితే ఇంకోటి చెప్పారు, పేదల పరిస్థితి ఏంటంటే, సార్ నిరుపేదలు అయితే ఫ్రీగా చేస్తాం సార్. అది చాలు. ఎందుకంటే పేదవాళ్ళకి, నిరుపేదలకి ఫ్రీగా చేస్తే చాలు సార్. నా మనసు వాళ్ళది కూడా ఒకటి చెప్తున్నాను, పేదవాళ్ళకి చేయాలా, ఇది ఒక వరం. గూడూరు పేద ప్రజలకి ఇది ఒక వరం, పేదవాళ్ళకి కాదు, డబ్బున్న వాళ్ళకు కూడా ఇది ఒక వరం. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళి పోయి నెల్లూరు పెద్ద హాస్పిటల్లో చూపించుకునే బదులు ఇక్కడే ప్లేట్లెట్లు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ యొక్క మెడిప్లస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఉపయోగించుకోమని తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి, మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్లమ్లో నివసిస్తున్నటువంటి పేదవాళ్ళకి ఈ విషయాన్ని ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో నాకు తెలిసి చాలా బిజీ సెంటర్ అయిపోయింది. మామూలు బిజీ సెంటర్ బయట, ఇక్కడ ఇంకా కూడా బిజీ సెంటర్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కువ ఓపీ ఎట్లా జనాలు పడతారో ఆ విధంగా ఇక్కడ బెడ్ కోసం ఖచ్చితంగా ప్లేట్లెట్ కోసం నిలబడే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇది అన్నప్పటికీ చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా గూడూరులో డోనర్స్ చాలా
మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా యోగి వచ్చున్నాడు, రక్తదానం బాగా చేసి, ఎందుకంటే ఆ పిల్లోడు చేయించాడు, చాలా కార్యక్రమాలు కూడా పెట్టాడు కాబట్టి 53 సార్లు చేశాడు కాబట్టి ఖచ్చితంగా. అలాగే మా అల్లుడు కూడా వచ్చున్నాడు, మా చంద్రనీళ్ళు వచ్చున్నాడు. చంద్రనీళ్ళు కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ దాంట్లో ఎప్పుడు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే దాంట్లో మా చంద్రనీళ్ళు కూడా ఒకడు. కాబట్టి వీళ్ళందరూ కూడా సహాయం ఖచ్చితంగా మీకు ఉంటుంది, వాళ్ళ యొక్క తోడ్పాటు మీకు ఉంటుంది. ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బ్లడ్ని డొనేట్ చేసి అవతల వాళ్ళ ప్రాణాలకి ఉపయోగపడంగా మీ యొక్క రక్తాన్ని ఇక్కడ దానం చేయమని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మల్లికార్జున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా పేదవాళ్ళు అయితే మా దగ్గరకు వస్తారు సార్, వాళ్ళందరూ పంపిస్తుంటాము. అలాగే మా కళ్యాణ్ గారు మీరు కూడా ఉన్నారు సార్. పేదవాళ్ళు దయచేసి డబ్బులు లేకుండా చూస్తే సంతోషంగా పడే దాంట్లో మొదట నేను గుడూరులో, కాబట్టి సహాయం చేయమని చెప్పి మరొకసారి పెద్దలందరినీ కూడా అభినందిస్తూ, అలాగే ఇటీవల మా అన్న గోపాలన్న బ్రహ్మాండ హాస్పిటల్ స్లమ్స్కి, అంటే స్లమ్లో ఎవరు హాస్పిటల్ కట్టరు, ఎందుకంటే ఎవరు డబ్బులు ఇవ్వండి, కానీ మా గోపాలన్న బ్రహ్మాండ హాస్పిటల్ పెట్టి అక్కడ వాళ్ళ పాప వాళ్ళ అల్లుడు మంచి డాక్టర్స్ బ్రహ్మాండంగా ఈరోజు అక్కడ ఉన్న పేదలందరూ కూడా ఉపయోగపడే హాస్పిటల్గా అన్నగారి హాస్పిటల్ కూడా అందించినందుకు అన్న కూడా మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. భాస్కర్ మార్పించేశాడు ఊరి ప్రోగ్రామ్. ఒక సైడ్ రండి, అందరు సైడ్ రండి. ఈ టైం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా. డాక్టర్ గారు ఓకేనా? సరే సరే సార్ కొంచెం సైడ్. గూడూరుకి అయితే ఒక మంచి సెటప్, దాన్ని రీటైన్ చేసుకోవాలంటే మెడికల్ ఫెటర్నిటీ నుంచి అయితే మీరు బ్రహ్మాండమైన సపోర్ట్ దొరుకుతారు.